నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు స్వీట్ కార్న్తో రోల్ చేసి చూపిస్తున్నానండి. స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చాలా హెల్దీ రెసిపీ కూడా. చిన్నపిల్లలే కాదండి, పెద్ద వయసు వరకు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థం కాదండి. రెసిపీ మొత్తం చూసి మీరు కూడా కుక్ చేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 1 కప్పు నిండా మైదా పిండి తీసుకోండి. 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెని, ఆయిల్ని ఇలా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా మరుగుతున్న నూనెని కలుపుకున్నట్లయితే మనకి స్వీట్ కార్న్ రోల్స్ అనేవి చాలా క్రిస్పీగా అనిపిస్తాయండి. తింటుంటే చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తాయి. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టిద్దామండి. ఇలా చేత్తోనే మనం పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. అంతేకాకుండా మనం స్నాక్స్ చేసుకున్న తర్వాత 2-3 గంటలైనా కూడా అవి క్రిస్పీగానే ఉంటాయండి, మెత్తపడకుండా. ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. ఆ వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీనిని ఒక బౌల్ బోర్లించుకుని దీనిపైన ఇది 1 అరగంట పాటు బాగా నానాలండి. నానినట్లయితేనే మనకి స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు స్వీట్ కార్న్ అండి, ఇవి గిన్నెలో వేసుకుని 2-3 సార్లు బాగా వాటర్తో కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. గింజలు ములిగే వరకు వాటర్ పోసుకుని 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకుని అవి రెండు కూడా గింజల్లో కలిసే వరకు బాగా కలుపుకుని మూత పెట్టుకుని దీనిని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా వాటర్ అన్నీ కూడా గింజలన్నీ ఉడికిన తర్వాత వాటర్ కనిపిస్తున్నాయి కదా, వాటిని ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకుని ఆ జల్లెడలోకి ఈ గింజలన్నీ వేసేసుకోండి. అప్పుడు వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. అప్పుడు వాటర్ని తీసి పక్కన పెట్టేసుకుని గింజలు మాత్రమే మనం యూజ్ చేసుకుందాం. ఇలా కొంచెం వాటర్ ఉన్నట్లయితే అవన్నీ కిందకు వచ్చే వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి నానింది కదా, దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని గిన్నెలో పెట్టుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఇవి 1 కప్ ఆనియన్ ముక్కలు వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వడగట్టుకుని పెట్టుకున్న స్వీట్ కార్న్ అలా వేసేసుకోండి. ఇవన్నీ కూడా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఆనియన్స్లో నుంచి వాటర్ అనేవి కొంచెం వస్తూ ఉంటాయండి, సాల్ట్ వేసాం కదా. అప్పుడు ఆ స్టఫింగ్ అనేది కొంచెం తడి తడిగా అనిపిస్తుంది. అలా లేకుండా ఇలా మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి. అంటే కార్న్ఫ్లోర్ అంటాం కదా, ఆ పొడి వేసుకోండి. లేదంటే బియ్యం పిండి అయినా సరే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకూడదండి. ఇలా కొంచెం వేసుకుని మొత్తం కలుపుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీ బాల్స్ని ఇలా పూరీ పీట మీద పెట్టుకుని పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా పూరీలాగా ఒత్తుకోండి. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటేనే
పూరి అనేది బాగా పొంగుతూ వస్తుందండి. ఇలా చపాతీ పూరి అనేది రెడీ అయిన తర్వాత 4 వైపులా కూడా ఇలా వంకరగా ఉన్న పూరీని కట్ చేసుకుని ఇలా ఒక షీట్ లాగా రెడీ చేసుకోండి. ఈ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని అలా 2 స్పూన్లు మధ్యలో పెట్టుకోండి. నేను చూపించే విధంగా చాలా జాగ్రత్తగా సర్ది పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా రోల్ చేసుకోండి. ఇలా అంచులని గట్టిగా నొక్కుని ఓపెన్ అవ్వకుండా చూసుకోండి. మీకు ఎక్కడైనా ఓపెన్ అవుతుంది అని మీకు అనిపిస్తే వేళ్ళని కొంచెం వాటర్లో తడి చేసుకుని ఆ తడి వేళ్ళతో అంచులకు మనం అంటించామంటే చక్కగా ఈజీగా అంటుకుపోతుందండి, ఓపెన్ అవ్వదు. ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా రోల్స్ లాగా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా స్వీట్ కార్న్తో స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి పెట్టామంటే చాలా హెల్తీగా ఉంటారండి. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలే కాదండి, పెద్దవారు కూడా చక్కగా తినొచ్చు. ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్కటి కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. పిండి అనేది ఎంత ఎక్కువసేపు నానితే స్నాక్స్ అనేవి అంత పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే మైదా పిండి కలుపుకున్న తర్వాత 1 గంట పాటైనా నానబెట్టుకుని ఉంచుకుంటే స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఒక బాల్ లాగా చేసుకుని మరలా పూరీని ఒత్తుకుని దానిని కూడా దాని లోపల కూడా స్టఫింగ్ పెట్టుకుని రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇవన్నీ కూడా బాల్ లాగా చేసుకుని దీనిని కూడా రెడీ చేయండి. ఇప్పుడు కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి మనం చేసి పెట్టుకున్న రోల్స్ని అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మరీ ఎక్కువగా పెట్టామంటే వేసిన వెంటనే పూరి మాడిపోతుందండి. అలా కాకుండా మీడియంగా మనం పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా మొక్కజొన్న ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా మగ్గి స్నాక్స్కి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు ఆలు సమోసా, స్వీట్ కార్న్ సమోసా చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా రోల్స్ లాగా చేసుకుని చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా రెడీ అయిపోయాయి స్వీట్ కార్న్ రోల్స్. క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా కమ్మగా అనిపిస్తాయండి. ఇంకా రెడీ అయిపోయాయి కదా, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. ఇలా అంచులు ఓపెన్ అయిపోతుంది అని మీకు అనిపిస్తే కొంచెం వాటర్తో తడుపుకొని అంచుల్ని అంటించుకోండి. చక్కగా ఈజీగా అంటుకుపోతాయండి. ఒకవేళ అంచులు ఓపెన్ అయినట్లయితే స్వీట్ కార్న్ అంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుందండి. అలా కాకుండా ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా చక్కగా అంటించి పెట్టుకోండి. రెడీ అయిపోయాయండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ క్రిస్పీ రోల్స్. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.